ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు అతను స్కూలుకు వెళ్తూ మౌనంగా ముఖంలో చిరునవ్వు లేకుండా ఉండేవాడు. ఒకరోజు దారి మధ్యలో ఒక పూలమ్మ పూలు అమ్ముకుంటూ కూర్చుంది. ఆమె రవిని చూసి మృదువుగా నవ్వుతోంది. బాబూ, శుభోదయం. నీ రోజు చాలా బాగుంటుంది. రవి ఆశ్చర్యపోయాడు. ఎవరూ ఇలా మనస్ఫూర్తిగా నవ్వలేదు అతనితో. అతను కూడా నవ్వి ఆ పూలమ్మకి పూలు సర్దడంలో సహాయం చేశాడు. ఆ చిన్న నవ్వు రవి రోజు మొత్తాన్నే మార్చేసింది. స్కూల్లో ఒక స్నేహితుడు కింద పడ్డాడు. రవి అతన్ని లేపాడు. స్నేహితుడు నవ్వాడు. ఆ నవ్వు ఇంకో పిల్లవాడికి పాకింది. సాయంత్రానికి మొత్తం క్లాస్ ఆనందంగా మారిపోయింది, ఒక చిన్న నవ్వు వల్లనే. సాయంత్రం రవి తిరిగి వస్తుంటే ఆ పూలమ్మకి ఒక పువ్వు ఇచ్చి ఇలా అన్నాడు, మీ నవ్వు వల్లనే మా స్కూలు మొత్తం ఆనందంగా మారింది. పూలమ్మ మెల్లగా నవ్వింది. బిడ్డ, నువ్వు ఎలాంటి ఖర్చు లేకుండా ఇచ్చే అద్భుతమైన బహుమతి. ఒక చిన్న నవ్వే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఆనందం పంచుతుంది. నవ్వు మనుషుల్ని కలుపుతోంది.